త్వరలోనే అర్బన్ నక్సల్స్ భరతం పడతామన్నారు బీజేపీ నేతలు. దేశాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ కామారెడ్డి ఘటనలపై డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హిందువులపై బీజేపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కమలం పార్టీ నేతలు. మార్చి చివరి నాటికి నక్సల్స్ రహిత దేశంగా అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. త్వరలోనే అర్బన్ నక్సలైట్ల భరతం పడతామన్నారు. అర్బన్ నక్సలైట్ల ముసుగులో యూనివర్సిటీలను నాశనం చేయొద్దన్నారు. యువత అర్బన్ నక్సలైట్ల బారిన పడొద్దని సూచించారు. దేశాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఎల్బీ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరారు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులు చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలా మంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి కమ్యూనిజం అంతమైపోయింది. బాన్సువాడ కామారెడ్డి ఘటనలపై డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. బాన్సువాడలో హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటుంటే కొంతమంది ఆ అమ్మాయిని అవమానించి అవహేళన చేశారని తెలిపారు రామచంద్రరావు. హిందువులు బీజేపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు బీజేపీ నేతలు. చాలా మంది హిందూ ఒక యువకుడిని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. ఒక అడ్వకేట్, లేడీ అడ్వకేట్ చూడకుండా కూడా రుద్రారంలో వారి మీద అటాక్ చేశారు. ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, శాంతి భద్రతలు మీ చేతిలో ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి ఒక శాంతి భద్రతలు ఈరోజు క్షేమంగా లేదు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. సోన్ మండలంలో 1000 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వరరెడ్డి. క్రాప్ డ్యామేజ్ కి కంపెన్సేషన్ రాలేదు. మరి ఇప్పుడు కూడా అకాల వర్షం వల్ల మరి కేవలం ముఖ్య మండలంలో దాదాపు 1000 ఎకరాల డ్యామేజ్ జరిగితే మరి అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా 690 ఎకరాల మరి క్రాప్ డ్యామేజ్ కి మరి కంపెన్సేషన్ ఇప్పటి వరకు మరి ఎన్యుమరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మరి దీనికి వెంటనే క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్డులోని కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2 దగ్గర జరుగుతున్న సర్వీసు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సర్వీసు రోడ్డును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసు రోడ్డు పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.